They would want to come and set up their industries because chala net zero, because we have to align with the net zero concept of the government also. Andukani, this net zero will bring a lot of funds into AP, lot of big companies to work into towards AP. net They have zero. a very unique model, sir. Basavatarakam, they've invested 1.5 crore to reduce their energy bills and achieving net zero. And now per month, Basavatarakam is saving 7.5 lakhs. So invest చేసి per month intani, they'll take 75%, they'll take it back. 25% goes to the premises. So atla they have a unique model. They are tapping green funds also, sir, international green funds. They are bringing in money, putting in capital investment and achieving this. To know We this, want to work with Swachandra and we want to really bring in lot of support. place AP as a Yes. net zero. Global Global. map మీద. 2 years is pilot to net zero చేయడానికి they are willing to do it, sir. We'll work it out. Right. We'll work it Please out. support us with your blessings. We really want to do Certainly, this. we'll do our best. Thank you, sir. Thank you so much. Right. Want a picture. Please come. Rama. Ours is a women-run organization working for sustainable solutions. Thank you. Thank you. Very nice of you. Thank you. Very nice. Thank you. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నమస్తే అని ఉంది సార్. దీనిలో ర్యాక్ పికర్స్ కి అదేవిధంగా స్యూయర్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్కర్స్ కి ఎన్యూమరేట్ చేసి వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అదేవిధంగా 60 years దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది సార్. మనం మన స్టేట్ లో ఇప్పటి వరకు 4005 స్యూయర్స్ అండ్ సెప్టిక్ ట్యాంక్ వర్క్స్ ఎన్యూమరేట్ అయింది సార్. ర్యాక్ పికర్స్ ఇప్పుడు స్టార్ట్ చేసింది సార్. ఒక 2000 ఇప్పటికి అయ్యింది సార్. 50,000 టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాం సార్. ర్యాక్ పికర్స్ కి అయితే వీళ్ళు సొసైటీగా ఫామ్ అయితే వాళ్ళ వెహికల్స్ కూడా 5 lakhs వరకు వాళ్ళు మనకి సబ్సిడీ వస్తుంది సార్. అది ట్యాప్ చేయడానికి మినిస్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ అందరం దాని మీద వర్క్ చేస్తాం. Good. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు సార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ గ్రాంట్ చేశారు సార్. మన విజయవాడలో కూడా పెట్టడానికి ఒక 4 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. దీనిలో ఏంటంటే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు సార్. ఎలక్ట్రానిక్ వేస్ట్ ప్రాసెసింగ్ సంబంధించి అంటే న్యూ ఆంటర్ప్రెన్యూర్స్ స్టార్ట్అప్స్ కి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఫెసిలిటీ పెట్టడానికి వాళ్ళు 4 crores మనకి విజయవాడ శాంక్షన్ చేశారు సార్. ల్యాండ్ ఐడెంటిఫికేషన్. And why can't you integrate with RTI? సార్ రతన్ టాటా దాంతో అలాగే సార్. That is better. Yes, sir. Take off easy అవుతుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వీల్ ఇంటిగ్రేట్. You integrate 5 zones, 1 hub. You integrate. You bring your resources to train only electronic waste. That is better. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్. Okay. We'll work it out. Thank you. ఏంటమ్మా? నేచురల్ ఫార్మింగ్ స్టాల్ సార్. సార్ తమరు వచ్చిన తర్వాత నేచురల్ ఫార్మింగ్ ఒక వెలుగు వచ్చింది సార్. బాగా ఎంకరేజ్ చేశారు సార్ తమరు. ఏం చేస్తున్నారమ్మా మీరు? ఇవన్నీ కూడా మనకి మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 60,000 acres చేస్తున్నాం సార్ మొత్తం జిల్లా. పల్నాడు జిల్లాలో. 85,000 ఎకర్ టార్గెట్ పెట్టారు సార్ ఈసారి. బట్ సర్టిఫికేషన్ తో చేస్తున్నారమ్మా. పీజీఎస్ సర్టిఫికేషన్ ఇస్తున్నాం సార్ అందరికీ కూడా. ఫార్మర్స్ కూడా బాగా హ్యాపీగా ఉన్నారు సార్. ఇన్కమ్ అంటే కాస్ట్ రిడక్షన్, ఇన్కమ్ ఇంప్రూవ్మెంట్ రెండు ఉన్నాయి సార్ దీనిలో. మనకి ఇప్పుడు బాస్కెట్ కానీ వీళ్ళు కషాయాలు తయారు మన చేస్తున్నారు. కంది చేస్తారు సార్ పక్కన మండలే. వీళ్ళిద్దరు కూడా ఇక్కడ మీ అనుభవం ఏంటా రైతులు? అది ఉప్పలపాడికి రావా సార్ వెళ్తున్నాం సార్ పక్కనే సార్ కూడా ప్రకృతి దేశానికి నుంచి సహకారం అని చెప్పి ఏమేం పంటలు వేస్తున్నారు? మా కల్లి కంది ఎక్కువసేపు కంది సార్ వర్షాభావం కాబట్టి కంది కూడా ప్రకృతి ఇది ఆ చేస్తారా? కంది వ్యవసాయమే? న్యాచురల్గా చేస్తాం సార్. ఎంత డిఫరెన్స్ ఎంత ఉంది ఇప్పుడు రేటు? డిఫరెంట్ అంటే మనది న్యాచురల్ ఫార్మింగ్ కాబట్టి సార్ దీనికన్నా వాళ్ళ ఎరువు ద్వారా మామూలుగా పండించిన దానికి కనీసం 2,000 డిఫరెన్స్ ఉంది సార్ మార్కెట్. మార్కెట్ అందులో గిట్టుబాటు ఎంత అవుతుంది, ఇంతలో గిట్టుబాటు ఎంత అవుతుంది? నీకు అనుభవం ఉంది కదా. నాకు సార్ అందులో కెమికల్ అంటే సార్ కెమికల్లో ఒక 4 క్వింటాలు అయితే సార్ మహా అయితే 5 వర్షాలకి ఉండి లేదు. దానివల్ల ఆ కెమికల్లోనే దానిలోని యూరియా వేసుకోవాలి, డిఏపి వేసుకోవాలి, అరకలు ట్రాక్టర్ ఇవన్నీ పోతే పెట్టుబడి అనేది 30 నుంచి వచ్చేస్తుంది సార్ పెద్దాపు. అప్పుడు మనకేంటంటే నష్టమే అవుతుంది సార్. అందుకని మేమేంటంటే సార్ మీరు 2018లో మీరు పాటిస్తారు సార్ ఇది మన రాష్ట్రంలోనే. అప్పుడుగా మేము ట్రైనింగ్ వచ్చినాం సార్ నేను మీ దయ వల్ల. ఇంకా రైతుల్లో చైతన్యం రాలేదు, కారణం ఏంటి? రైతుల చైతన్యం సార్ మేము ట్రైనింగ్కి వచ్చాను సార్. నేను ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు సార్ మేము కొంచెం బీఆర్సీలో బ్రెయిన్ ఫుడ్స్ కొంచెం కషాయాలు అది చూపించమ్మా బాటిల్. అది మనం చేస్తున్నాము, మీరు చేస్తున్నారు. అవును సార్. ఇప్పుడు ఎందుకు దీని మీద ఇవన్నీ కూడా చేసి మనం ఇవ్వచ్చు, వాళ్ళకి అందుబాటులో పెట్టచ్చు, మోడర్నైజ్ చేసి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ తీసుకొస్తే వాళ్ళకి కష్టం లేకుండా చేయొచ్చు.
కానీ ఇంకా రైతుల్లో చైతన్యం రావడానికి కారణం. అంటే కారణం ఒకటి సార్, మన బీఆర్సీ సెంటర్స్ అని ఈ మధ్య మనకు కొత్తగా వచ్చింది సార్. మనకేంటంటే కెమికల్ రైతులు అంటే సార్, వాళ్ళు ఆ షాపులోకి వెళ్తున్నాడు, బ్యాగ్ చేసి రెడీగా ఉంటుంది, తీసుకొని వెళ్తున్నాడు, ఈజీగా ఉంది మార్గం. మన న్యాచురల్ ఏంటంటే ఆ మార్గం అనేది తక్కువగా ఉంది సార్. బీఆర్సీ సెంటర్స్ మనం ఎక్కువ ప్రమోట్ చేయాలి సార్. ఊరికి గ్రామానికి దాన్ని కొంచెం వర్కౌట్ చేస్తే మీరు స్ట్రక్చర్లో నేచురల్ ఫార్మింగ్లో ఇది ఎక్కువ ప్రమోట్ చేసి అక్కడ వచ్చేది క్రాస్ సబ్సిడీ కూడా వీళ్ళకి ఎట్లా ఇస్తాం ఇక్కడ ప్రమోట్ చేయాలి. 70% ఆఫ్ వాళ్ళ విలేజ్ న్యాచురల్ ఫార్మింగ్ కి వచ్చేసారు. 100% టార్గెట్ సార్ దీనికి ఏంటంటే ఇది కలుపుకోవాలి సార్. ఇది తయారు మెత్తగా చేసుకోవాలంటే పొడి చేసుకొని దంచుకోవాల్సి ఉంటుంది సార్. కూలీలు ఎక్కువ పడతారు. మీరు క్లస్టర్ మిషన్ కావాలి. పల్వరైజర్స్ మీరు అవన్నీ వర్కౌట్ చేయండి. పొలరైజర్స్ అవన్నీ విల్ గివ్ ఇట్. 1 lakh ఇస్తున్నారు సార్ బయో రిసోర్స్ సెంటర్స్ కి. NMNF నేషనల్ మిషన్ న్యాచురల్ ఫార్మింగ్ కింద 1 lakh ఇస్తున్నారు సార్. అది ఇంకా ఎక్కువ మంది ఫార్మర్స్ కావాలి. విల్ వర్క్ ఇట్. సార్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది సార్. రైతులు ఎందుకు అనుసరించట్లేదు అంటే, రైతు ఎప్పుడు కూడా గొర్రె ఒకడు వంట వేస్తే దానిలో లాభం వస్తే అట్లానే పోతాం. ఇవి పని చేస్తాయి అనేది మనం రైతులకి ఎడ్యుకేట్ చేయడంలో విఫలం అవుతున్నాం సార్. ప్రతి మండలంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన అధినాయకుల